హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైభవ్ ఆర్ట్స్. ఈరోజు నేను మా ఇంటి బయట గోడ మీద పెట్టిన చిన్న చిన్న కుండీలను చూపిస్తున్నానండి. ఇదిగోండి, వీటన్నిటికీ చిన్న చిన్న కుండీలు కొని ప్లెయిన్ కుండీలు నేనే డిజైన్ చేశానండి. చాలా రోజులు బట్టి వీడియో చేద్దామంటే కుదరలేదు, మీకు చూపిద్దామని. ఇదిగోండి, ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వేసాను అనమాట. ఇదిగోండి, ఇది వైట్ పెయింట్ వేశాను ఫ్లవర్స్ లాగా. ఇదేమో అబ్బాయి బొమ్మ, ఇది కూడా వైట్ పెయింటేనండి. ఇది కూడా ఒక అబ్బాయి బొమ్మ, ఇది కూడా ఒక అబ్బాయి బొమ్మ. ఇదేమో బజార్లో కొన్నానండి, పింగాణిది. ఇది బాదం పప్పుతో పిస్తా పప్పుతో అరిగించాను అనమాట. ఇంకా ముగ్గు వేసానండి. ఇదంతా ప్లెయిన్గా ఉందండి గోడంతా, అందుకని చెప్పి ఈ రకంగా మొక్కలు వేద్దామని చెప్పి ఇవేమో ఇసుకలో వచ్చే ఆల్చిపళ్ళండి, వీటిలో అతికించాను అన్నమాట. ఇది ఏనుగు బజార్లో కొన్నానండి, పింగాణిది. ఇవన్నీ నేనే పెయింట్ చేశానండి. ఇవేమో ఇసుకలో వచ్చిన గవ్వలు, ఈజీగా బతికే మొక్కలు వేసాను అన్నమాట. మనీ ప్లాంట్ అయితే ఈజీగా బతుకుతుందని వేసానండి. ఇది కృష్ణుడు అన్న ఉద్దేశంతో అలా నెమలి పింఛం పెట్టానమాట. తాబేలు కూడా బజార్లో కొనాలండి. ఇదిగోండి, మొత్తం టోటల్గా ఈ గోడంతా నింపేశాను. ఇదంతా ప్లెయిన్గా ఉందండి, అందుకని బాగాలేదని ఈ రకంగా చిన్న చిన్న కుండీలు 80 రూపీస్ పడిందండి ఒక్కో కుండీ. ఈ చిన్న చిన్న కుండీలతో ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఈ పెయింట్లన్నీ వేయడానికి 1 నెల పట్టింది అనుకోండి. ఈ టాటాయిస్ బజార్లో తీసుకున్నానండి. ఈ టాటాయిస్ కూడా నేను బయట తీసుకున్నానండి. రాగా మాలకి పైకి బాగిందండి మా ఇంట్లో. ఇప్పుడిప్పుడే పూలు పూస్తుంది. ఇదిగోండి, ఎండ తగలట్లేదు కాబట్టి ఇది బాగా పూయట్లేదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.